3 సార్లు సీఎంగా 35 ఏళ్లుగా కుప్పంలో ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి నీళ్లు తీసుకురాలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారని సీఎం జగన్ అన్నారు. కుప్పానికి కృష్ణా జలాలను తీసుకొచ్చింది, కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది, కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది వైసీపీ సర్కార్ అని జగన్ అన్నారు. చంద్రబాబు కంటే కుప్పానికి తానే ఎక్కువ చేసినట్లు జగన్ తెలిపారు. ప్రజల గురించి, పేదల గురించి ఆలోచించే జగన్ మార్క్ రాజకీయం కావాలా, లేక గాలి కొదిలేసే చంద్రబాబు రాజకీయం కావాలా అని జగన్ ప్రశ్నించారు. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడే ప్రజలకు మంచి చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. 1983లో అదే చంద్రగిరిలో ఏకంగా 17,000తో ఓడగొట్టారు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఈ చోట, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ చోట తన దళబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 సంవత్సరాలుగా ఈ మనిషి ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఈ మనిషి ఇవాళ మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగాడు. మంచి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని మనం అడిగితే మాట్లాడాడు. మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి మనం అడిగితే మాట్లాడడు. పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు. బాబు మార్క్ రాజకీయం, చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది. చంద్రబాబు మార్క్ రాజకీయం అంటే వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు, ప్రతి ఇంటికి ఒక బెంచ్ కారు కొనిస్తానని చెప్పి కూడా అంటాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ రోజైనా ఏ మంచి కూడా చెయ్యని ఈ వ్యక్తి ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఏ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి మాటలను నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. కుప్పానికి ఈ 5 సంవత్సరాలలో ఇంత మంచి చేశాం. ఇదే భరత్ని, మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను, నా గుండెల్లో పెట్టుకుంటాను.